5 హ్యాబిట్స్ దట్ డెస్ట్రాయ్ యువర్ టెస్టోస్టెరాన్. నీ టెస్టోస్టెరాన్, నీ మ్యాన్‌హుడ్‌ని ఈ 5 హ్యాబిట్స్ చంపేస్తున్నాయి. నువ్వు ఒకవేళ నీ బాడీ ఫ్యాట్ ఎక్కువుందా? నీకు కాన్ఫిడెన్స్ లేదా? నీకు వర్క్ జేయాలని ఇంట్రెస్ట్ లేదా? నీకు వర్క్ మీద మోటివేషన్ లేదా? నువ్వేమన్నా వర్క్ జేస్తే నీకు సాటిస్ఫాక్షన్ వస్తా లేదా? ఇవన్నీ లో టెస్టోస్టెరాన్ సింప్టమ్స్. హ్మ్. నీకు హెయిర్ ఫాల్ అయితుందా? నీకు మజిల్ బిల్డ్ గానీకి టైం పడుతుందా? నీ హైట్ గ్రో అయితలేదా? నువ్వు వీక్‌గా ఫీల్ అయితున్నావా? నువ్వెక్కువ డిసిప్లిన్‌గా మోటివేషన్ తోటి ఉంటలేవా? ఇవన్నీ లో టెస్టోస్టెరానే. ఈ హ్యాబిట్స్ మీరు పక్కా చేస్తున్నారో, సో ఈ వీడియో లాస్ట్ వరకు మీరు చూడాలి. ఫస్ట్ ఏందంటే బీయింగ్ ఫ్యాట్. నేను చెప్తున్నా 100% చెప్తున్నా. 10లా 6 ఫ్యాట్ ఉన్నారు. వాళ్ళు ఒబెసిటీ తోటున్నారు. సరే ఫ్యాట్ అయితే ఏమైతది బ్రో? ఫ్యాట్ అయితే ఫ్యాట్‌కి టెస్టోస్టెరాన్‌కి సంబంధం ఏంది బ్రో అంటే, నువ్వు ఫ్యాట్ అయితే నీ అడిపోస్ టిష్యూ అంటారు. అడిపోస్ కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. నీ నీ స్టమక్‌లో ఉన్న ఈ ఫ్యాట్ నీ టెస్టోస్టెరాన్‌ని ఈస్ట్రోజన్ కన్వర్ట్ చేస్తది. అయి కొన్ని ఎంజైమ్స్ తోటి టెస్టోస్టెరాన్‌ని ఈస్ట్రోజన్ కన్వర్ట్ చేస్తది. అట్లా మీకు టెస్టోస్టెరాన్ తగ్గిపోతది. మీ మ్యాన్‌హుడ్ తగ్గిపోతది. మీకు చాలా లాస్ అయితది ఫ్యాట్ వల్ల. సో, తొందర ఫ్యాట్ కరిగించుకోవాలి, జిమ్‌కి పోవాలి, క్యాలరీ డెఫిషియట్‌లో తినాలి, వాటర్ ఎక్కువ తాగాలి, తక్కువ తినాలి, ఎక్కువ వర్కౌట్ చేయాలి, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి. ఇంత ఫాస్ట్‌గా అన్నీ చెప్పేసిన. చలో సెకండ్ ఏందంటే షుగర్. షుగర్ ఏమైతదంటే, నువ్వు షుగర్ తింటే నీ ఇన్సులిన్ లెవెల్స్ పైకైతాయి. ఇది ఇప్పటికి చాలా సార్లు చెప్పిన. ఇన్సులిన్ లెవెల్స్ పైకైతే నీ కార్టిసాల్ లెవెల్ అనేది పెరుగుతది. కార్టిసాల్ ఏంది? స్ట్రెస్ హార్మోన్. ఈ కార్టిసాల్ పెరిగిందనుకో, ఈ కార్టిసాల్ ఎట్లా అంటే టెస్టోస్టెరాన్‌కి శత్రువు అన్నట్టు. కార్టిసాల్ పెరిగిందనుకో టెస్టోస్టెరాన్ తగ్గుతది. టెస్టోస్టెరాన్ పెరిగిందనుకో కార్టిసాల్ తగ్గుతది. కార్టిసాల్ అనేది స్ట్రెస్ హార్మోన్. నువ్వు షుగర్ ఎక్కువ తింటే నీ స్ట్రెస్ ఎక్కువ పెరుగుతది. నీ స్ట్రెస్ ఎక్కువ పెరిగితే నీ కార్టిసాల్ హార్మోన్ ఎక్కువ పెరుగుతది. కార్టిసాల్ పెరిగిందనుకో టెస్టోస్టెరాన్ గాయబ్. జంప్ అయిపోతది. అందుకే షుగర్ తినుడు బంద్ చెయ్యిర్రి. షుగర్ అస్సలకే మంచిది కాదు. ఇంకొకటి షుగర్ తిన్నావంటే నువ్వు ఇంకెక్కువ తినాల్సొస్తది. ఇంకెక్కువ తింటే షుగర్ తింటే ఫ్యాట్ అయితావు. ఫ్యాట్ అయితే టెస్టోస్టెరాన్ తగ్గుతది. ఇవన్నీ సేమ్ ఇంటర్‌లింక్. ఇంకొకటి షుగర్ తింటే నీకు డిప్రెషన్ సింప్టమ్స్ వస్తాయి. ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్. ఇంకొకటి షుగర్ తింటే నీకు స్లీప్ కూడా ఇబ్బందయితది. 3 ఇవి 2 మెయిన్. థర్డ్ ఏందంటే బ్యాడ్ స్లీప్. బ్యాడ్ స్లీప్ ఏందంటే ఒక స్టడీ‌లా ఏమని చెప్పిర్రంటే ఒక 7 డేస్ వరకు 7 డేస్ మీరు 5 అవర్స్ కంటే తక్కువ పడుకుర్రనుకో, మీ బాడీలో 20% టెస్టోస్టెరాన్ పడిపోతది. 5 అవర్స్ అందరికి నార్మల్ గావచ్చు. స్లీప్‌ని అందరం మనం తక్కువ అంచనా ఏస్తాం. కాకపోతే స్లీప్ తోటి మీ లైఫ్, మీ సక్సెస్ ఇవన్నీ చాలా రిలేటెడ్. మీకు మంచి స్లీప్ ఉంటే రెమ్ స్లీప్ అంటారు. డీప్ స్లీప్, రెమ్ స్లీప్ అంటారు. స్లీప్ సైకిల్స్ ఉంటాయన్నట్టు. స్లీప్ సైకిల్స్ ఉంటాయన్నట్టు. ఆ డీప్ స్లీప్‌లో మీ బాడీ హెచ్‌జీహెచ్ హ్యూమన్ గ్రోత్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ చేస్తది. అప్పుడు మీ టెస్టోస్టెరాన్ బూస్ట్ అయితది. టెస్టోస్టెరాన్ ఈస్ ఎవ్రీథింగ్ ఫర్ మెన్. మీకు మజిల్ బిల్డ్ కావాలన్నా, మీకు మోటివేషన్ ఉండాలన్నా, మీరేమైనా పని చేస్తే హ్యాపీగా ఫీల్ కావాలన్నా, మీ హెయిర్ గ్రోత్‌కి, మీ బాడీ గ్రోత్‌కి, మీ బోన్ డెన్సిటీకి, మీ గడ్డంకి ప్రతీదీ టెస్టోస్టెరానే. టెస్టోస్టెరాన్ లేకపోతే నువ్వు మొగోనివే కాదు. ట్రైన్ హోస్టర్స్ అంటారు కదా! అందుకే టెస్టోస్టెరాన్ చాలా ఇంపార్టెంట్. సో, ఫిక్స్ యువర్ స్లీప్. షుగర్ తక్కువ తిను. లేదంటే షుగర్ బంద్ చెయి. లాస్ట్ 2 ఏందంటే ఒకటి కంపారిజన్. ఇది అందరికుంది. నువ్వు ఇన్‌స్టాగ్రామ్‌లో పోతావు. వాడు మంచి బాడీతోటి చూస్తావు. అబ్బా! నాకు ఆ బాడీ లేదు గదా! ఆ! ఒకడిని మంచి చాడ్‌ని చూస్తావు. నాకంత అందం లేదు గదా! లేదంటే నీ ఇంటి ముంగటోడు ఎవడో జాబ్ చేస్తుంటాడు. నాకు జాబ్ లేదు గదా! లేదంటే నీ ఫ్రెండ్ దగ్గర మనీ ఉంటది. నాకు మనీ లేదు గదా! మీ ఫ్రెండ్ వాడు వీడు అటు ఇటు తిరిగి స్నాప్స్ పెట్టుకుంటా అదోటి ఇదోటి రిచ్ లైఫ్ ఎంజాయ్ చేస్తాడు. కాకపోతే నీ దగ్గర ఏం లేదు. ఇట్లా నిన్ను నువ్వు కంపేర్ చేసుకుంటే టెస్టోస్టెరాన్ తగ్గిపోతది. నిజంగా. అట్లా నిన్ను నువ్వు కంపేర్ చేసుకోవడం వల్ల ఏమైతదంటే, మన బాడీ‌ల యాంక్సైటీ, స్ట్రెస్ అనేది స్టార్ట్ అయితది. ఆ యాంక్సైటీ, స్ట్రెస్ స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్ చెప్పినట్టే కార్టిసోల్ లెవెల్ పెరుగుతది. టెస్టోస్టెరాన్ ఖతం. సో, కంపేర్ చేసుకోవడం ఆపి, కంపీట్ చేసుకోవడం స్టార్ట్ చెయి.
వానికెందుకుంది నాకెందుకు లేదు అని కాంపిటీషన్ బిల్డ్ చేసుకో. అట్లా నువ్వు కాంపిటీషన్ తీసుకుంటే టెస్టోస్టెరాన్ ఎక్కువ పెరుగుతది. ఆ! లాస్ట్ వచ్చేసి బిసఫెనాల్ ఏ. బిసఫెనాల్ ఏ ఏంది బ్రో కొత్తగా మాట్లాడుతున్నావు అని అనుకోవచ్చు. బిసఫెనాల్ ఏ అంటే బీపీఏ. ఈ బీపీఏ అందరూ వాడుతారు. ఫోన్ పౌచ్‌లు, వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఈ వాటర్ బాటిల్స్ ఈ ప్లాస్టిక్‌లో బీపీఏ ఉంటది. బీపీఏలో ఈస్ట్రోజెనిక్ కాంపౌండ్స్ ఉంటాయి. నువ్వు నార్మల్‌గా షాపింగ్ మాల్‌లోకి పోయి రిసిప్ట్‌లు తీసుకుంటావా? దాంట్లో కూడా బీపీఏ ఉంటది. నువ్వు వాడే వాటర్ బాటిల్‌లో కూడా బీపీఏ ఉంటది. ఇది మొత్తం దీంట్లో ఈస్ట్రోజెనిక్ కాంపౌండ్స్ ఉంటాయి. ఈస్ట్రోజన్ అంటే ఏంది బ్రో? అంటే ఈస్ట్రోజన్ ఫీమేల్ హార్మోన్. హ్మ్. ఈస్ట్రోజన్ ఎక్కువుంటే నీకు ఫీమేల్ క్వాలిటీస్ నార్మల్ ఈస్ట్రోజన్ ఫీమేల్‌కుంటది. టెస్టోస్టెరాన్ మేల్‌కుంటది. మీరు ఈస్ట్రోజన్ ఎక్కువ కన్జ్యూమ్ చేసిర్రనుకో మీ టెస్టోస్టెరాన్ పడిపోతది. ఈ బీపీఏ ఏం చేస్తదంటే మీకు టెస్టోస్టెరాన్ తక్కువ చేస్తది. మీరు మీ ఫర్టిలిటీ ఇష్యూస్ తీసుకొస్తది. లేనిపోని ప్రాబ్లమ్స్ అన్నీ మీరు వాటర్ బాటిల్స్ తోటి, ఈ ప్లాస్టిక్ ఐటెమ్స్ తోటే తెచ్చుకుంటుర్రు. సో, అది బంద్ చేసుకొని గ్లాస్ ఐటెమ్స్ ట్రై చేయుర్రి. మొత్తం బంద్ చేయమంటలే ఎట్లైనా మొత్తం బంద్ చేసుడు గాదు. ఎందుకంటే నేను వాడేది ప్లాస్టికే. ఈ చేతిలో ఉన్న మైక్ గూడా ప్లాస్టికే. కాకపోతే చాలా వరకు తక్కువ చేస్తే బెటర్. ఇంకా వేడి ఉన్న వస్తువులు ప్లాస్టిక్ మీద నార్మల్‌గా హాట్ వాటర్ ప్లాస్టిక్ బాటిల్స్‌లలో లేదంటే ప్లాస్టిక్ బౌల్స్‌లా ఫుడ్ వేడి చేసుకోవడం ఇట్లాంటి పనులు చేయకండి. మీకు ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి. సో, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ 5 హాబిట్స్ మీరు బంద్ చేసుకోర్రి. సేవ్ యువర్ మ్యాన్‌హుడ్. సేవ్ యువర్ ఫ్యూచర్ చైల్డ్. సేవ్ యువర్ టెస్టోస్టెరాన్. జాయిన్ ద క్లబ్.